అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం తమదేనని వ్యాఖ్య. అన్ని బీసీ కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమన్న మంత్రి సవిత. తెలుగు సాహిత్యంలో మొల్లమాంబకు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టీకరణ. పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతానికి మరో 8 ద్విచక్ర వాహనాలు అందజేసిన గద్దే ఫౌండేషన్. ప్రజల భద్రత కోసం సాంకేతికతను వినియోగించుకుంటున్నామన్న సిపి రాజశేఖర్ బాబు. విజయవాడలో గ్యాస్ ప్లాంట్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా.